Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. విశ్వ నియమాలు అనగానే మనకి లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్ ఇవన్నీ ఏమైపోయాయంటే అమెరికా నుంచి వచ్చేసరికి కొత్త విషయం ఏదో వింటున్నాం అనిపించింది. మీరేమంటారు? అది కొత్త విషయమా, పాత విషయం మళ్ళీ మనం వెలికి తీసామా? అదన్నీ పాతవే. ఏంటంటే మన దగ్గర ఉండే భాండాగారాన్ని, జ్ఞానాన్ని అమెరికా వాళ్ళు మన మీద పర్యటన చేసినప్పుడు మన సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ బయట ఆ గార్డెన్లో విశ్వ నియమాల మీద నేను రీసెర్చ్ చేశాను 10 ఏళ్ళు. చిలకలతో మాట్లాడాను, పక్షులతో మాట్లాడాను, ఆకాశంతో మాట్లాడాను. ఏ రోజు నా మీద వర్షం పడొద్దంటే పడేది కాదు. అప్పటికప్పుడు మీకు అనిపించేదా, స్ఫురించేదా? అప్పుడు ఈ విశ్వానికి చెప్పుకున్నాను అనమాట, విశ్వమా థ్యాంక్ యూ వెరీ మచ్. కేవలం మీ కవి హృదయమా, ఇది వాస్తవం అంటారా? 100% కరెక్ట్ జరుగుతుంది నాన్న. అందరికీ జరుగుతుంది అంటారా? అందరికీ జరుగుతుంది నాన్న. మనం ఎందుకు మరి మిగతా వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు? ఎందుకో చెప్తాను. ఇలాగే మీరు విశ్వ నియమాలు తెలుసుకున్న క్రమంలో మీరు ఎప్పుడైనా మీకోసం ఏమన్నా కోరుకున్నారా? అమ్మో, సీక్రెట్గా చెప్పేస్తే మా ఇంటికి రేపొద్దున అందరు దొంగలకు చెప్తారే బాబు. అంతే. ఇది అందరికీ వర్తిస్తుందా? కేవలం ఒక ధర్మం, ఒక ప్రాంతం వారికి మాత్రమేనా? క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, చర్చికి వెళ్ళే వాళ్ళైనా, కుల మతాలకు అతీతంగా అసలు చిన్న పెద్ద, స్త్రీ పురుష ఏ సంబంధం లేదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ మీ ఐ డ్రీమ్లో విశ్వ నియమాలు. మనిషి శోధన ఎప్పుడు ఎటువైపు ఉంటుంది? తన అత్యున్నత స్థితికి తను చేరుకోవాలనే తపనలోనే గింజుకుంటూ అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ సవాళ్ళని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అదే ఒకలా చూస్తే ఆధ్యాత్మిక పరిశోధన అంటే మన జీవితానికి అర్థం ఏంటి, రహస్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం. వీటన్నిటికీ నిజానికి గవర్నింగ్ రూల్స్ అంటాం కదా, అలాగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా విశ్వ నియమాలు కొన్ని ఉంటాయి. వాటిని బట్టే మన జీవితం, వాటి పరిస్థితులు అని చెప్పి పెద్దలు చెప్పారు. వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాకుండా చక్కగా దాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. ఆధ్యాత్మిక శోధకులుగా, రచయిత్రిగా, అలాగే యాక్టివిజంలో అనేక విషయాలపై వక్తగా కూడా వారికి చాలా మంచి పేరుంది. ఇవాళ విశ్వ నియమాలు అంటే ఏమిటి, ఎక్కడ పుట్టాయి, భగవద్గీతకి విశ్వ నియమాలకి ఉన్న సంబంధం ఉందా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నిర్మల గారు. సో విశ్వ నియమాలు అనగానే మనకి లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్ ఇవన్నీ ఏమైపోయాయంటే అమెరికా నుంచి వచ్చేసరికి కొత్త విషయం ఏదో వింటున్నాం అనిపించింది. మీరేమంటారు? అది కొత్త విషయమా, పాత విషయం మళ్ళీ మనం వెలికి తీసామా? అదన్నీ పాతవే. ఏంటంటే మన దగ్గర ఉండే భాండాగారాన్ని, జ్ఞానాన్ని అమెరికా వాళ్ళు మన మీద పర్యటన చేసినప్పుడు మన సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మన భగవద్గీతలో ఉన్నది అట్రాక్షన్ ఆఫ్ లా, కానీ ఆ సబ్జెక్ట్, ఆ పార్ట్ ఒక్కటి యూఎస్కి వెళ్ళిపోయింది. అవి అందుకే మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి. విశ్వరూప సందర్శనలో ఉన్నటువంటి సబ్జెక్టే ఇది. అట్రాక్షన్ ఆఫ్ లా వాళ్ళు ఇంకేవేవో పేర్లు పెట్టుకున్నారు. అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నదే. ఈ విశ్వ నియమాలు అనేదాన్ని నాకు ఒక 10 సంవత్సరాల క్రితం, అంటే నేను మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను కదమ్మా. ఆ సెరబుల్ పాలసీ పిల్లల్ని తీసుకురావడము, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మహిళలు తమ బాధలు చెప్పుకోవడము, ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అనే వాళ్ళకి కొందరికే ఎందుకు సౌఖ్యాలు, కొందరికే ఎందుకు ఆనందాలు, కొందరి ఎందుకు భాగ్యవంతులు, కొందరి ఎందుకు అభాగ్యులు. ఈ విశ్వం నుంచి వస్తున్నటువంటి వర్షపు చినుకులు అన్నిట్లో సమానంగా పడుతున్నాయి. ఒకటి పాములో పడగానే, పాము కొరల్లో పడగానే విషం అవుతుంది, అదే నీటి చుక్క. అదే నీటి చుక్క ముత్యంలో పడగానే ముత్యపు చిప్పు అవుతుంది. ఈ డిఫరెన్స్ సృష్టించింది ఎవరు? జీవిత సార్థకత అంటే ఏమిటని నా చిన్నప్పుడు 18 సంవత్సరాలకు రాసుకున్న పద్యం నాన్న ఇది. ఇవన్నీ చూస్తున్నప్పుడు, శోధన చేస్తున్నప్పుడు నాలో ఒక అన్వేషణ ప్రారంభమైంది. అన్వేషణ అని. అందరూ పుట్టేది ఈ భూమిపైన, అందరూ గిట్టేది ఈ ధరణిపై, కొందరికే ఎందుకు సౌభాగ్యాలు, అందరూ అందుకోవాలి కదా. మనకు వివేకానందుడు కానీ మిగతా వాళ్ళందరూ, అందరిలో ఒకే శక్తి ఉంది అవును అని ఎన్నో చదివాము, ఎన్నో విన్నాము. కాబట్టి నేను ఇప్పుడున్న విపాసన కోర్సులు, అన్ని కోర్సులు చేశాను, భగవద్గీతలు కూడా చదువుకున్నాను. చదువుకున్న తర్వాత కరోనాకి ముందు, కొంచెం కరోనాకి ముందు
బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మా పాప ఒక్కదానివే ఎలా ఉంటాం మమ్మీ, స్కూల్ తీసేసా నేను. స్కూల్ కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాము. స్కూల్ కూడా మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేయడం అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో చాలా కష్టం. ఉద్యోగం రిజైన్ చేశానని మా అమ్మ నాన్న నా మొహం చూడలేదు. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నానంటే ఇంకా అసలు చుట్టాలకి మాకు రిలేషన్షిప్పే లేదు. అట్లా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత ఒక్కదాన్నే ఉంటే మా అమ్మాయి అంది, నువ్వు వాకింగ్ వెళ్ళు మమ్మీ, నీలో సబ్జెక్ట్ ఉంది, నువ్వు అన్ని మీటింగ్స్కి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉండు అంది. సబ్జెక్టు చాలా ఉంది కానీ మాట్లాడడానికి బయటికి వెళ్ళాలంటే నన్ను ఎవరైనా తోడు తీసుకెళ్ళాలి అనే స్థితిలో ఉండేదాన్ని. లేదమ్మా నువ్వు ఒంటరిగా వెళ్ళు, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు. అలా మా అమ్మాయిలు నాకు ఎంకరేజ్మెంట్ చేసి వాకింగ్ షూస్ కొనిచ్చి, నువ్వు వాకింగ్ వెళ్ళు, ఇంట్లో ఉంటే బాగుండదు, నీకు ఆ బొక్కలన్నీ అరిగిపోయినాయని డాక్టర్ చెప్తున్నాడు కదా, నువ్వు అనేబుల్ టు వాక్ కదా, నువ్వు కారులో గేర్లెస్ కారు కూడా కొనిచ్చారు నాకు. కారు డ్రైవింగ్ నేర్చుకోవడం 55 ఏళ్ళకు నేర్చుకున్నాను. నాకు తెలియదు. డ్రైవర్లు అనేవాళ్ళు, మేడంకి అయితే రామ్ సార్ ఆమె ఎక్కడెక్కడ పోదామంటుంది, ఇక్కడ పోదామంటుంది, ఆఫీస్ కంటే పోయి వస్తాం కానీ అని. అలా అన్నప్పుడు కారు డ్రైవింగ్ కూడా నేను 15 రోజుల్లో నేర్చుకున్నాను. నేర్చుకొని మళ్ళీ నేనే మహిళా దినోత్సవం జరుగుతుంది నాన్న, జయసుధని మీటింగ్కు పిలిచాను చీఫ్ గెస్ట్గా, ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు. పిలిస్తే డ్రైవర్ అన్న మా ఆయన అన్నాడు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్, నేను ఎన్ఐఎంహెచ్ వెళ్తున్నాను అన్నాడు. డ్రైవర్ అన్నాడు, సార్ మేడంకి అయితే కాదు, మహిళా దినోత్సవంలో పెద్ద స్పీచ్ ఇస్తూ నేను చెప్పాను. నేను నేను ఇంత మహిళని ఇంత గొప్ప అంత గొప్ప అని మీకు స్పీచ్ ఇస్తున్నా, ఐఆమ్ వేస్ట్ క్యాండిడేట్. మా ఆయన పర్మిషన్, డ్రైవర్ పర్మిషన్ వస్తే నేను మీటింగ్కి వెళ్ళాలి. గవర్నర్ ఆఫీస్లో నాకు ఇవాళ స్పెషల్ మీటింగ్ ఉండింది, అక్కడ నేను స్పీచ్ ఇవ్వాలి కానీ పోలేదు. ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను నేనే డ్రైవింగ్ నేర్చుకుంటాను అని అన్నాను. ఒక 15 డేస్లో నేర్చుకున్నాను నాన్న. నేర్చుకున్న తర్వాత రెండో విషయం ఏంటంటే, వాకింగ్ వెళ్ళు మమ్మీ అన్నారు మా పిల్లలు అని షూస్ కొనిచ్చి తెచ్చిచ్చింది. యూస్ నుంచి వచ్చి పెద్ద పాప. మెల్లగా కార్ డ్రైవ్ చేసుకుంటూ పొద్దున 5:30కి పోవడం మొదలుపెట్టాను ఉస్మానియా యూనివర్సిటీకి. మంచిగా రష్ ఉండదు, చక్కగా ఉంటుంది. మంచిగా 4:30కి వెళ్ళేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో. అలా ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీ ఫిజిక్స్ వస్తే మా వాళ్ళు నన్ను చదివించలేదు, ఇంకా చదువుకునే అవకాశాలు నాకు రాలేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ బయట ఆ గార్డెన్లో విశ్వ నియమాల మీద నేను రీసెర్చ్ చేశాను 10 ఏళ్ళు. చిలకలతో మాట్లాడాను, పక్షులతో మాట్లాడాను, ఆకాశంతో మాట్లాడాను. ఏ రోజు నా మీద వర్షం పడొద్దంటే పడేది కాదు, పడదు. అక్కడ వాకింగ్లో 200 కిలోమీటర్ల 200 ఎకరాల్లో ఒక అడవి చేశారు. నేనేమో ల్యాండ్స్కేప్ గార్డెన్ చుట్టూ తిరిగేదాన్ని, లోపలికి వెళ్ళేదాన్ని కాదు. అక్కడ గార్డెన్ వాళ్ళందరూ ఏమన్నారంటే, మేడం చాలా బాగుంటుంది, మీరు లోపలికి కూడా వెళ్ళొచ్చు అని. అమ్మో నేను రాను బాబు, అక్కడ గాజులు గిన వేసుకుంటాను, లోపలికి రాను అన్నాను. ఏం కాదు మేడం. సెక్యూరిటీ అటు ఇటు 3 వైపుల 3 సెక్యూరిటీ పోలీసులు ఉంటారు. ఒక ఊరి కుక్క రావడం మొదలుపెట్టాడు నా వెనక. రోజు వచ్చేవాడు. వాడికి ఇంజక్షన్లు తీయరు, వాడేమో మీద పడి ప్రేమిస్తున్నాడు, నన్ను మీద పడి ముద్దు పెట్టు. మామూలుగా కుక్కలు చాలా వెంటబడతాయి కానీ కొంచెం దూరం వచ్చి వాసన చూసి ముద్దు పెట్టుకోనో నా చుట్టూ తిరిగో వెళ్ళిపోతాయి. కానీ వీడు అలా కాదు. నేను ఏ టైంలో 2 గంటలకు వెళ్ళినా వస్తాడు, 6 గంటలకు వెళ్ళినా వెళ్తాడు, 4 గంటలకు వెళ్ళినా వస్తాడు. హారన్ కొట్టగానే బయటకు వచ్చేస్తాడు. నేను కూర్చుంటాడు. 5 కిలోమీటర్లు వెళ్ళినా, 6 కిలోమీటర్లు వెళ్ళినా, 10 కిలోమీటర్లు వెళ్ళినా నాతో తిరుగుతాడు వాడు. అలా తిరుగుతూ నాతో వస్తున్నప్పుడు వాడు, నేను కారులో కూర్చున్నాక నేను వెనక్కి చూస్తే ఏడుస్తూ ఉంటాడు. అలా నా వెంట రోజూ పడుతున్నాడు. నేను అనుకున్నాను సెక్యూరిటీ బాగా కొట్టించాను వాడిని, బెదిరించి పంపించేసే నాన్న, నాకు కుక్కల మీద పడితే టీటీ ఇంజక్షన్ తీసుకోకపోతే నాకేమన్నా జబ్బు వస్తుంది. వాడు కొట్టిస్తే వాడు నాకంటే ముందే ఇంటెలిజెంట్, నాకంటే ముందే నేను పోయే దారిలో అక్కడ నిలబడి మళ్ళీ నాతో వచ్చేవాడు. అదొక విచిత్రమైన అనుభూతి. ఫోటోలు వీడియోలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలా, మా అమ్మాయిలు ఏమన్నారు, నీకు ప్రియుడు మమ్మీ, పూర్వజన్మలో వాడు నేను వదిలేడు అని అన్నారు. ఈ వాకర్స్ అందరు అన్నారు, మేడం మీరు ఆ రోజు విషయంలో ఒక మాట అన్నాను గుర్తుందా, నేను ఒంటరిగా రాలేను అని, నేను ఒక్కదాన్ని వస్తానని, నీకు తోడుగా పంపించాడని. వాడిని కాలభైరవా అని పొద్దుగా పేరు పిలుచుకుంటానన్న. ఏ టైంలో నేను హారన్ కొట్టినా వస్తాడు. నేను 2 నెలలు, ఒక 10 రోజులు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి నేను వెళ్ళకపోతే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి మారాన్ చేస్తాడు. నేను కారులో వెళ్ళిన తర్వాత కళ్ళ నీళ్ళు పెట్టుకొని అలా నేను కారులో నుంచి చూస్తుంటే కనిపిస్తాడు అలా ఏడుపు. ఇదంతా మీరు అప్పటికప్పుడు మీకు అనిపించేదా, స్ఫురించేదా? అప్పుడు నుంచి కాలభైరవ అని అప్పుడు ఈ విశ్వానికి చెప్పుకున్నాను అనమాట. విశ్వమా థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత గొప్ప మనిషి. మా ఆయన అంటాడు, వర్షాకాలంలో ఎందుకే నీ వెళ్తున్నావు, వర్షంలో తడిసిపోయి వస్తావు, అందరూ ఇండ్లలో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు. నేను పడొద్దనుకున్నా పడలేదండి. నేను 15 ఏళ్ల నుంచి వాకింగ్ వెళ్తున్నా, ఒక్కరోజు వర్షం పడదండి. రీసెంట్గా ఒక 2 months క్రితం యూఎస్ నుంచి వచ్చినాక నా కాళ్ళు నొప్పులే, అనేబుల్ టు వాక్. అయితే నాకు ఎవరైనా తోడుంటే వెళ్తే బాగుండంటే మా ఆయన ఏమండి కొంచెం నాకు ఉందండి, వస్తానులే అని ఏదో నా మీద దయ తెలిసి బాగా వచ్చాడు. వచ్చి ఇద్దరం వాకింగ్ వెళ్తున్నాం.
వర్షం పడుతుంది వర్షం పడితే తడిసిపోతే దబదబ నడువు అంటున్నాడు. అరే వర్షం పడదని నేను చెప్తుంటే మీరు పడుతుంది అంటారేంటి? మేము కారులో కూర్చున్నాక పడ్డది. అలా యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎండగా ఉంది. చిన్నజీయర్ స్వామిది ఒకటి ఆంజనేయ స్వామి కట్టారు కదా, అక్కడికి మా బావగారి పిల్లలు మమ్మల్ని తీసుకొని పోతే చాలా ఎండగా ఉంది. మా వారు మా ఇద్దరు కలిసి జోక్ చేసి మీరు విశ్వంతో మాట్లాడతారు కదా, మాట్లాడి ఎండ రాకుండా చూడండి అని. అనంత విశ్వమా కొంచెం మబ్బులు రావాలి, ఒక్క 10 నిమిషాలు మాకు ప్లీజ్ అని అన్నాను నాన్న. అనేసరికి 10 నిమిషాల్లో మబ్బులు వచ్చేసాయి. యుఎస్ వెళ్ళిన తర్వాత యుఎస్లో వాక్ చేస్తున్నాను. అలాంటి అనుభవాలు కోట్లు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ చెప్పడానికి. అంటే ఏదంటే జరుగుతుంది నాన్న. సో ఇది ఈ కాలభైరవ సంఘటన నుంచి మొదలైందా మీకు? అంతఃపురం 10 ఏళ్ల నుంచి నాకు వర్షం పడదని నేను చెప్పాను కదా. చిలుకలతో మాట్లాడతాను, పక్షులతో మాట్లాడతాను, ఆకులతో మాట్లాడతాను, ప్రతి జీవితో నేను మమేకమైపోతాను. అది కూడా అంటే స్పందిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు మీకు స్ఫురణ కలిగి మాట్లాడుతుంది. ఒక వృక్షాలతో మనం మాట్లాడుతున్నప్పుడు నాన్న ఒక చల్లగాలి వచ్చి కౌగిలించుకుంటుంది. అసలు మన హృదయంలో ఆ లేత కిరణాలు, నిన్నెవరో కేసు వచ్చారో చూడమని అక్కడ కూర్చోగానే ఆ అమ్మాయితో నేను మాట్లాడుతుంటే మా ఇంటి చుట్టూ ఇట్లా తొట్లల్లో ఉన్న చెట్లన్నీ ఇలా కదిలిపోతున్నాయి. నా హృదయం పులకరించిపోయింది. అలా చెట్లు కౌగిలించుకుంటాయి, నన్ను ముద్దు పెట్టుకుంటాయి, మళ్ళీ నాతో మాట్లాడుతాయి. అయితే యుఎస్ వెళ్ళిన తర్వాత నాకు గ్రీనరీ బాగా ఎక్కువ ఇష్టం కదా, ఐ లవ్ గ్రీనరీ. అయితే నాకు చేత కాకపోయి బెడ్ మీద ఉన్నా సరే కారులో వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేది అలవాటు అయిపోయింది నాకు. అలా 4:30, 5:30, 6:30, 7:30 కంపల్సరీ వెళ్ళాలి. మరీ చలికాలం మంచు పడుతున్న టైంలో నా బాడీ రెసిస్టెంట్ చేయదు కాబట్టి ఈవినింగ్ వెళ్తాను. ఈవినింగ్ కనీసం కూర్చొనన్నా వస్తాను. అప్పుడు యూఎస్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, యూఎస్ వెళ్ళిన తర్వాత కాలులో తిరుగుతుంటే మా అల్లుడు వచ్చి, ఆంటీ అది ఏంటనుకున్నారు, మెయిన్ రోడ్డు, ఇదేమి ఇండియా అనుకున్నారా, మెయిన్ రోడ్డు 110 స్పీడ్లో పోతుంటుంది, అది వాకింగ్ ప్లేస్ కాదు, కాలనీలోనే మీరు తిరగాలి అన్నాడు. అబ్బా ఇంత మంచి గ్రీనరీలో నేను తిరగాలి అనుకున్నానన్నాను. అంతే. ఆ 2వ రోజు నేను వాకింగ్ వెళ్తే ఒక బోర్డు పెట్టారు, ఇది రోడ్డు రిపేర్లు ఉంది, వాకింగ్ చేసుకోవచ్చు. అందరూ ట్రెమెండస్గా ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా అంటే అవునండి అని. అలా యద్భావం తద్భవతి. అలా అయిన తర్వాత ఏమైంది, అలా వాకింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అయితే 2 కిలోమీటర్లు నడిచి నేను కూర్చుంటానే, ఇక్కడ కూర్చోవడానికి నాకేం లేదు, రేపటి నుంచి రాను విశ్వమా అనుకొని వచ్చేసాను. నెక్స్ట్ డే సోఫాలు వేశారు, కుర్చీలు వేశారు నా గురించి. ఎంత ఆశ్చర్యం అసలు. సోఫాలు ఇరిగిపోయిన సోఫాలన్నీ పడేసి దాంట్లో ఒక కుర్చీ చాలా బాగుంది. నా పుస్తకంలో నేను ఆ కుర్చీని కూడా నేను విజన్లో చూపిస్తాను, ఆ కుర్చీని కూడా. అయితే ఆ కుర్చీలో నేను కూర్చొని రోజు వాకింగ్ చేసి వచ్చేసేదాన్ని అనమాట. ఇదిగోండి ఈ కుర్చీ. అబ్బా అద్భుతం. ఆ కుక్క వీడియోలు కూడా నా దాంట్లో చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలామంది నాతో వచ్చేసి టెస్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా కుర్చీ ఉంది చూసారా? చూశాను. అట్లా ఆ కుర్చీ. అయితే రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను, ఇవాళే లాస్ట్ అంటున్నా, ఒక చెత్తబుట్టవాడు వచ్చి ట్రాక్ చేసుకొని ఆ కుర్చీ నా కళ్ళ ముందే తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో విశ్వమా, నీకు నాకు ఎంత అనుబంధము, నన్ను చెట్టు కింద కూర్చొని తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదించావే, చెట్లన్నీ ఆకులన్నీ ఎర్రగా మారిపోయి, ఆకుపచ్చగా మారిపోయి, పసుపచ్చగా మారిపోయి, బుగ్గల కన్నీళ్లు కారుస్తూ, ఎర్రటి కన్నీళ్లు కారుస్తూ ఎర్రగా మారి, ఎల్లోగా మారి, ఎండుటాకులే నా కాళ్లకు పాదాభివందనం చేస్తున్నారా? రేపటి నుంచి సీజన్ కూడా మారిపోతుందట కదా, కన్నీళ్లతో ఏడ్చి గడ్డగట్టుకుపోతుందట కదా, ఆ కాలనీలో ఎవరు బయటికి రారట కదా, నా కోసం మీరు ఏడవకండి, మీకు నాకు ఉండే అనుబంధం గొప్పదని ఒక మంచి కవిత రాసుకున్నది దాంట్లో. ఇది కేవలం ఈ స్ఫురణంతా డాక్టర్ నిర్మల గారు, ఇది కేవలం మీ కవి హృదయమా, ఇది వాస్తవం అంటారా? 100% కరెక్ట్ జరుగుతుంది నాన్న. అందరికీ జరుగుతుందంటారా? అందరికీ జరుగుతుంది నాన్న. మనం ఎందుకు మిగతా వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు? ఎందుకో చెప్తాను. ప్రతి వాళ్ళ కోసమే ఈ విశ్వ నియమాలనే పుస్తకం నేను రాసింది. భగవద్గీత ఎంత గొప్పదో, భగవద్గీత గొప్పది చదవండి అంటే నాలాంటి ఆమెకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మనకు సంస్కృతం రాదు. ఈ జనరేషన్లో అసలే తెలుగే రాదంటే సంస్కృతం ఏమొస్తుంది? భగవద్గీత దగ్గరికి మనం వెళ్ళరు. కాబట్టి అతి సులభంగా తెలుగులో ఇంగ్లీష్ టర్మినాలజీలో విశ్వరూప సందర్శనలో చెప్పిన ప్రతిదీ కూడా విశ్వ నియమాల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవాళ 2000 ఫోన్లు వచ్చినాయి మీ మీడియా ద్వారానే నాకు.
నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ బాధలు ఉన్నాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళిళ్ళు కావటం, ఒకడైతే నాకు పెళ్ళాం దగ్గరికి పోతే భయం వేస్తుంది, నేను ఫెయిల్యూర్ అయ్యాను ఒక అమ్మాయి దగ్గర అని. అలా జీవితంలో పిల్లలు పుట్టలేదనేవాళ్ళు, కష్టాలు ఉన్నాయనేవాళ్ళు, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు అందరికీ ఈ మీడియా ద్వారానే చెప్తున్నాను నాన్న. ఎందుకంటే ఈ 45 ఏళ్ళు నేను ఎన్నో కేసులు యూఎస్లో 2000 కేసులు చేశాను. ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ 9 నెలలు, అమ్మ మీరు కౌన్సిలింగ్ చేస్తారు కదా, మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు ఒక ఫాదర్ ఫోన్ చేసి. చెయ్యి పైకి వచ్చిందట, పిండ కిందకు ఉందట, తల్లో బిడ్డ ఇద్దరే ఉంటారట, పిల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ప్లీజ్ అన్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అడిగా, ఎరా నాన్న నీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగా. అంటే నమ్మకం ఉంది, లలితా పారాయణము విష్ణు మెడిటేషన్ చేయిస్తున్నారు కదా అని. అయితే విను, ఆ టయానికి కాలో చెయ్యో అడ్డమో నిలువో ఉంది, దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావే, నన్ను నమ్మేవా లేదా, ఐ బిలీవ్ ఆంటీ అని. చూడు కరెక్ట్, నువ్వు లలితా పారాయణం పెట్టుకొని వాకింగ్ చెయ్యి, వేడి నీళ్ళు కాచి ధనియాల కషాయం కాచి నెయ్యి వేసి 3 సార్లు అమ్మాయికి ఇవ్వండి, రేపు పొద్దున నార్మల్ డెలివరీ అవుతుంది. ఏంటి ఊరికే భయం అంటారమ్మా అన్నాను. అంతే, నార్మల్ డెలివరీ అయింది. కాలనీ వాళ్ళు వచ్చి నా కాళ్ళు మొక్కుతున్నాను, నువ్వేం చేసావా అంటే ఏం చేయలేదు. ఆ అమ్మాయి తనకు తానే నమ్మకం బిలీవ్ ఏర్పరచుకుంది, ఆ పిండం తిరిగింది, నార్మల్ డెలివరీ అయింది. కాబట్టి మనం పాజిటివ్ ఎనర్జీని ఒకళ్ళకి ఇవ్వచ్చు. కష్టాలు ఉండేటప్పుడు నిన్నొక కేసు నాన్న, యుఎస్ నుంచి చారిటీ అకౌంటెంట్ అంట, ఆమెకు పెద్దమ్మాయి అంట, ఈమె బోలు డబ్బులు ఉన్నాయంట, కడప దగ్గర ఏదో ఊరు. పెద్దమ్మాయి అత్తగారు వాళ్ళు నానా హింస పెడతారంట, ఆమె ఫస్ట్ ఫోన్ చేసి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. మళ్ళీ నిన్న ఫోన్ చేసాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నారండి మీరు, నాకు అర్థం కాదు. నా కష్టాలన్నీ మీరు విని తీర్చాలి, నా కష్టాలు నీ కష్టాలు నువ్వే తీర్చుకోవాలి, నేను తీర్చేది ఏమీ లేదు, నువ్వు ముందు ధైర్యంగా మాట్లాడు అని అన్నా. ఎనర్జీతో మాట్లాడు, అప్పుడే నేను మాట్లాడతాను అన్నాను. అంటే ఆ అమ్మాయి ఒక ఆవిడ కాస్త కాన్ఫిడెన్స్తో, ఒక నిజం చెప్తున్నా నాన్న, మీడియా తరఫునే చెప్తున్నా, 1000 ఫోన్లు వస్తే నేను చెయ్యలేక మా అమ్మాయి మా ఆయన ఒక మాట అన్నారు, 500 రూపాయలు ఫోన్ చేస్తే మాట్లాడు, నీ పర్సనల్గా వస్తానంటే 1000 రూపాయలు అని చెప్పి ఎవరు రారు మమ్మీ నీ దగ్గరికి అని అన్నారు. అదే నేను ప్లే చేస్తున్నాను. నిజానికి నేను ప్రతి సబ్జెక్టు సమాజానికి ఇవ్వడానికే నేను ఉన్నాను. ఈ 45 ఏళ్ళు ఫ్రీ సర్వీసే నేను చేశాను, ఫ్రీగానే కౌన్సిలింగ్ చేశాను, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఈ విశ్వం నాకేం కావాలో నా టయానికి ఇస్తూనే ఉంది. కాబట్టి ఎవ్వరూ నాకు ఫోన్ చేయకండి. మీకేమన్నా ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో క్రింద మీకు టెస్ట్లో వస్తే మీరు నెక్స్ట్ షూటింగ్లో మీరు మాట్లాడండి, వాళ్ళకి మనం సమాధానాలు ఇద్దాం. ఆవిడ ఫోన్ చేసి, చిన్న పాపకు డైవర్స్ అయింది, మేము వైశ్యాసిని, పెద్ద పాపకి 9 ఏళ్ళు 7 ఏళ్ళ బాబున్నాడు, బాగా సతాయిస్తారు, వంట చేయాలి, పని చేయాలి, చాలా బాధకు ఆ అమ్మాయి. అంటే నేను అన్నాను, ఒక్క విషయం నీకు అర్థమైందా తల్లి, చిన్న బిడ్డకు డైవర్స్ అయ్యి యూఎస్లో ఉంది అంటున్నావు, పెద్ద బిడ్డకు డైవర్స్ అవుతుంది. ఆ పిల్లకు చిన్న బిడ్డ అంటే చాలా ఇష్టం. చెల్లెలకి ఇలా జరిగిందని ఆ అమ్మాయి న్యూనతాభావంతో బాధపడుతూ ఉంది. ఆమెకుండే సమస్య ఇవన్నీ. కానీ తల్లిగా నీవు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన టైంలో ఉద్యోగాలు ఇడిచిపెట్టి రావే, ఆ పిచ్చి పొగడుతోటి ఎందుకే, మైండ్ చేంజ్ చేసుకోనమ్మా. నా అమ్మాయిని మైండ్ చేంజ్ చేసుకుంటే లైఫ్, అదే విశ్వ నియమాలు. మైండ్ చేంజ్ చేసుకోవాలన్నది అంటే మన ఆలోచనని బట్టి నెగటివిటీ నుంచి పాజిటివిటీ వైపు వెళ్ళాలని మీ యొక్క ప్రతిపాదన. అంటే అది మీకు నిరూపితమైంది అనేక సందర్భాల్లో, మీరు ఇతరులకు సహాయపడినప్పుడు కూడా నిరూపితమైంది. చాలా చాలా గొప్పగా ఉంది, సైంటిఫిక్ గా ఉంది ఇది నిర్మల గారు. ఏదనుకుంటే జరుగుతుంది. ఒక 10 రూపాయలు ఎలా అనుకోవాలి ఫస్ట్ చెప్తా. దానికి 12 సూత్రాలు ఉంటాయి నాన్న. 12 సూత్రాల్లో మొట్టమొదటిది, ఈ విశ్వం అనేది అంటే ఏమిటి అనుకుంటే అది అన్ని ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంది. నేను కూడా ఖచ్చితంగా ఆ వాటిని కరెక్ట్గా పలకలేకపోవచ్చు, కానీ నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. పూర్తిగా కేవలం ఒక్కొక్క నియమం తాలూకు ఇంట్రొడక్షన్ చెప్దాం. రాబోయే ఎపిసోడ్స్ లో మనం దాన్ని విపులంగా డిస్కస్ చేద్దాం. ఏం లేదు, ఈ విశ్వము అంటే పంచభూతాలతో నిర్మితమైందని భగవద్గీతలో చెప్పింది, నేనేం స్వయంగా చెప్పట్లేదు. మన శరీరంలో పంచభూతాలు, నాడులు అని ఆ కాలంలో సంస్కృతం టెర్మినాలజీలో మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, విక్రము అని పేర్లు పెట్టారు. అప్పుడు మీరు సెల్ ఫోన్లో ఐఫై, నెట్ ఏవేవో చెప్తుంటారు, డెస్క్ అంటుంటారు, ఏవో పేర్లు చెప్తారు కదా. ఆ కాలంలో సంస్కృతం పేర్లు ఇవి, ఈ కాలంలో మీ ఇంగ్లీష్ పేర్లు ఇవి, అంతే తేడా. టర్మినాలజీ ఏం తయారైందో, విశ్వము అంటే ఏంది, విష్ణు సహస్రనామాల్లో విష్ణు సృష్టికారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాంగతి అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు, ఆయననే నారాయణుడు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం విశ్వంలో పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు. ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేటట్టుగా. మీరు ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం
నేను గ్యారెంటీ ఇస్తున్నా. విశ్వరూప సందర్శన ఇది విశ్వ నియమాలను పూర్తిగా అర్థం చేసుకొని మీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. ఎనర్జీ లెవెల్స్ అంటే ఎలా ఉండాలి అంటే, మా అమ్మాయి అంటుంది, నువ్వు స్పీడ్గా మాట్లాడతావు మమ్మీ వీడియోలో, కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అని. అంటే వినండి, నేను అదేంటంటే బుధ అంటే గాలి అంటే స్పీడ్ ఎక్కువ. కాబట్టి నా మాట స్పీడ్గా వస్తుంది అంతే నాన్న, అంతకంటే ఇంకేం లేదు. అందులో ప్రేమతో నిండింది, స్పందనతో నిండింది. కాబట్టి ఇన్ని వేల హృదయాలని టచ్ చేయగలుగుతున్నాను. అవును, ఎస్. కాబట్టి విశ్వ నియమాలు మీ ప్రతిపాదన ఏమిటి? అందరూ తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు ఆనందమయమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలనా? ఎస్. ఎందుకంటే అన్నీ మనకి ఇప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తే విశ్వ నియమాల పూర్తిగా ఆకలింపు చేసుకోవడం అంటే భగవద్ దర్శనమే కదా ఇంచుమించది. అలాంటి దర్శనం జరిగాక ఇంకేది కోరేది, ఇంకా బూడిదిచ్చేవాడిని అంటే అంత మాయా మోహము. మనమే ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళామని తెలుసుకున్నాక ఇంకేం అడుగుతాం అల్పంగా, నాకు ఇది ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు, బిస్కెట్ ఇవ్వు, కొత్త డ్రెస్ ఇవ్వు, లేకపోతే నన్ను ఫలానా వాళ్ళు మెచ్చుకోవాలి, ఇవన్నీ అడగం కదా. అసలు అడగక్కర్లేదు నాన్న. మీకు మీరే స్వయంగా అతి సరళమైన భాషలో అనుభవాలను జోడించి ఎనర్జీ లెవెల్స్, థాట్, ఫీలింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. శివుడి పూజారులు ఎలాగుంటారు మీరు చెప్పున్నాను. శివాలయంలో పూజారులు ఎలాగుంటారు? బొద్దుగా, ముద్దుగా, లావుగా ఉంటారు. మీరు బాగా గమనించుకోండి. అవునా? శివాలయంలో ప్రతి వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడండి. శివుని పూజ చేసేవాళ్ళు బొద్దుగా, ముద్దుగా, పొట్టిగా ఉంటారు. వినాయకుడు రూపంలో ఉంటారు. అవునా లేదా? కొంచెం పొట్టెత్తుగా అలా ఉంటారు. అదే లక్ష్మీనారాయణుడి గుడిలో పూజలు చేసేవాళ్ళు సన్నగా, పొడుగ్గా ఉంటారు. ఇదొకటి మనకు చాలు. ఎందుకు అనంటే ఈ శివలింగంలో ఉండేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉండేది లక్ష్మీనారాయణుడు. అమ్మవారి స్వరూపం ఒకటి ఉంది. అయితే ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలకు జోడించి ఉంది. అదే అర్ధనారీశ్వరి తత్వం. అర్ధనారీశ్వరిని సూచించడంలో ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలు కలిసి ఉన్నాయి. అదే విశ్వరూప సందర్శనలో ఒకటి. లాస్ట్ది ఇది, స్త్రీలింగము పురుషలింగము కలిసి ఉండడము అనేది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఒక్కటే కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను ఇవాళ. ఎందుకంటే ఇది చాలా అర్థం కావాలి కదా, అర్థం కావాలి నాన్న. ఇది ఎందుకంటే అర్థం అవడం మాత్రమే కాదండి, ఇది ఎలా అర్థం చేసుకుని ఎలా పాటించాలి, దానికి మనం ఏ సాధన చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కేవలం ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి మిషన్. ఎవరికి వాళ్ళు నేను తెలుసుకోవాలని ఇచ్చ కలగాలి. నేను చెప్పే మాటల్లో 10% వాళ్ళ బుర్రకెక్కించుకుంటారు. ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో విడిచిపోతారు. హృదయంతో విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆహా అని పెట్టుకుంటారు కొంచెం సేపు. తర్వాత హృదయము మనస్సు లగ్నం చేసుకొని విన్నవాళ్ళు సబ్కాన్షియస్నెస్లో థాట్ ఫీలింగ్ను చేంజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి వినేవాళ్ళు 1కి 2 సార్లు ఈ వీడియోను వినాలి. ఒక్కసారి వినగానే విన్నట్టుగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది. ఏదైనా నేను చెప్పబోయే సబ్జెక్టు కూడా అంతేనన్న, ఒక్కసారి వినగానే తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళ హృదయానికి పూర్తిగా చెయ్యాలి. నా జీవితంలో సంతోషంగా ఉండాలి, నా జీవితంలో ఉద్యోగం కావాలి, నా జీవితంలో మంచి భర్త రావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, నాకున్న ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ పోవాలి, నా జన్మ సార్థకత నేను సంపాదించుకోవాలి, ఈ విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అనుకునే ప్రతి ఒక్కళ్లకు పనికొచ్చే చాలా చాలా గొప్ప విషయాలు చెప్తాను. అందులో వన్నెస్ అంటే ఏమిటి? పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా బయట ఒక ఎనర్జీ ఉంది, మనలో ఒక ఎనర్జీ ఉంది. ఆ రెండింటిని సింక్ చేసుకోవాలి. అంతా ఒకటి, లోపల బయట అంతా ఒకటే ఏకత్వంతో కలిగి ఉన్నామనేది భగవద్గీతలో విశ్వరూప సందర్శనలో చూపించాడు ఆయన. అది వన్నెస్. ఎంత గొప్పగా చెప్పారు. అంటే నిజంగానే యూనివర్సల్ ఎనర్జీతో మన ఎనర్జీని ఎప్పుడైతే మనం సింక్ చేస్తామో అప్పుడు అది సాక్షాత్కారం అవ్వడానికి మన సంకల్పాలు ఇంకా ఒక అనువైన పరిస్థితి వస్తుంది. ఎనర్జీ లెవెల్స్, వన్నెస్ ఇది ప్రాథమిక సూత్రం అండి, ఫస్ట్ సూత్రమా విశ్వనియమాలు? ఎస్. దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇలాగే మీరు విశ్వనియమాలు తెలుసుకున్న క్రమంలో మీరు ఎప్పుడైనా మీకోసం ఏమన్నా కోరుకున్నారా? అంటే ఈ వర్షం పడడం ఇవన్నీ కాకుండా. అమ్మో, సీక్రెట్గా చెప్పేస్తే మా ఇంటికి రేపొద్దున అందరు దొంగలా చెప్తారే బాబు. అంతే. ఏం కోరుకున్నానంటే కరోనా టైంలో నేనేమనుకున్నాను, ఆడపిల్లలందరికీ ఎండి కంచాలు, ఎండి చెంబులు పెట్టేశాను. కనీసం ఒక ఎండి గ్లాసు లేదు నాకు తాగడానికి. డైనింగ్ టేబుల్ మీద 2 ఎండి కంచాలు, 2 గ్లాసులు, టిఫిన్ తినే ప్లేట్లు 2 మా ఇద్దరికి, నాకు మా వారికి, తర్వాత ఓట్స్ వేసుకోవడానికి 2 ఎండి బౌల్స్, దేవుడి గదిలో అన్నీ ఎండి కలశాలు, ఎండి చెంబులు, ఎండి దీపాలు అన్నీ ఉంటే బాగుంటుంది నాన్న. అంతా వెండితో బాగా అదిరిపోవాలి మన ఇల్లంతా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి శక్తి క్షేత్రంలో నేను ఉంటున్నాను కదా.
వెండి బంగారం అనేది కూడా ఒక ఎనర్జీ నాన్న. ఆ ఎనర్జీని మనం ఆకర్షించాలంటే అంత ఎనర్జీ లెవెల్స్ని మనం పెట్టాలి. అలా ఎనర్జీ లెవెల్స్ పెట్టి నేను అనుకున్నాను వితిన్ 1 వీక్లో మాకు ఇంటి నిండా ఎండి సామానే. ఇప్పుడు వాటిని దాచుకుంటుంది కష్టంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ లాకర్లో పట్టడం లేదు. నేను ఎక్కడికన్నా వెళితే ఎవరికన్నా ఇవ్వాలి. అట్లా నేను ఒకళ్ళకి ఒక సహాయం చేసి వస్తూ ఉంటాను. అన్నీ ఉచితంగానే చేస్తుంటాను. నేను ఎక్కడికన్నా పోతే కూడా నాన్న, మొన్న ఎక్కడికి వెళ్ళినా చెయ్యి పట్టుకో, అమ్మవారి గుడికి వెళ్ళాను, విజయవాడ వెళ్ళింది ఒక ఉదాహరణ చెప్తాను. వెళ్ళాను, దిగాను, టికెట్ తీసుకొని వెళ్తున్నాము. అబ్బా నేను నడవలేను, కుంటుకుంటూ పోతుంటే నీలాంటి ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ గారు దేవుడి దగ్గర దర్శనం చేయించి ప్రసాదాలు ఇప్పించి కుంకుమ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చి నన్ను కుర్చీలో కూర్చుని పెట్టింది. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీ దేవుడి దర్శనానికి వస్తాను నేను అడగను. నీకు ఇష్టమైతే నన్ను పిలుస్తావు, ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి. అలా నేను మనసులో అనుకోగానే ఆ గుడి దేవుడికి ఎవరో పోతుంటారు వస్తుంటారు, మా మహిళా మండలి వాళ్ళు రావడము, ఎవరో ప్లాన్ వేస్తారు, నన్ను తీసుకొని పోతారు నాన్న. మినిట్ టు మినిట్ ఆ విశ్వంతోటే బతుకుతున్నాను, ఆ విశ్వ చైతన్య శక్తితోటే ఆనందిస్తున్నాను. నా చిరకాల వాంఛన నా విశ్వ నియమాలను ప్రపంచవ్యాప్తం చేయాలని, ప్రతి వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఈ ప్రేమ విశ్వవ్యాప్తమైన నా ప్రేమను అఖండంగా నిలిచిపోవాలని. భగవద్గీత కంటే గొప్ప గ్రంథం అండి నాన్న ఇది. అందులో నేను శ్రమపడి నేర్చుకున్నవి అనుభవించినవి మీకు అందరికీ చెబుతున్నాను. అందరు అంటారు అసలు మీరు అనుభవిస్తే కదా మాకు చెప్పాలి అంటారేమో అని నాకు భయం. సంకల్పంలో లేదు ఫలం, ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించిన నేను అనుభవంగా పొందిన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను. అది విశ్వ నియమాలు. ఇక చివరికి ఒక ప్రశ్న డాక్టర్ నిర్మల గారు, ఇది అందరికీ వర్తిస్తుందా, కేవలం ఒక ధర్మం ఒక ప్రాంతం వారికి మాత్రమేనా? క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, చర్చికి వెళ్ళే వాళ్ళైనా, కులమతాలకు అతీతంగా, అసలు చిన్న పెద్ద, స్త్రీ పురుష ఏ సంబంధం లేదు. ప్రతి జీవి ఒక ఎనర్జీతో ఉంది. మనం కూడా ఎనర్జీ లెవెల్లో ఉన్నాం. ఆ ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ లెవెల్స్ కలిస్తే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. మన థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి రెండు నేను చెప్పే సూత్రం. ప్రేమ ఎవరి పట్ల? ప్రతి జీవి పట్ల ఉండాలి. ఆకుల పట్ల, విశ్వంలో విశ్వైక ప్రేమ. ఆ విశ్వైక ప్రేమ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు ప్రేమ నమ్మకము అది పొందే శాంతి ఆటోమేటిక్గా వచ్చింది. శాంతి ఎప్పుడైతే మీలో వస్తుందో మీరు ఏం కోరుకుంటే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా గొప్ప ఒక కొత్త అధ్యాయం ప్రతి వారి జీవితంలో మొదలు పెట్టడానికి ఒక అవకాశం ఇస్తున్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. సో రాబోయే ఎపిసోడ్స్లో మనం ఒక్కొక్క నియమాన్ని పరిశీలించి విపులంగా అర్థం చెప్పి దాని పరమార్థం, ఆంతర్యం, దాన్ని ఎలా పాటించాలి, ఎలా మనసు మైండ్ మార్చుకోవాలి అని, మైండ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే ఒక విషయాన్ని పరిశోధిద్దాం. ధన్యవాదాలు డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు, చాలా ధన్యులయ్యారు. వెరీ మచ్. ఓకే.